నమస్తే అందరికి శనార్థి ఎట్లురులా మంచుకున్నారా చెలో ఇక నేనైతే మస్తుగున్నా ఇయాల మన అదుర్స్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు గట్లనే జరిగిన రాజకీయ వార్తలు పట్టుకొచ్చిన చెలో ఇక అందరు టీవీ ముందుట కూర్చున్నట్టే కదా ఇక ఆలస్యం ఎందుకు హెడ్లైన్స్ ఏదో చూద్దాం పారి. వడగండ్ల వానకైంది రైతులకు పంట నష్టం ఇక రాజకీయ నాయకులు ఎట్లయినా చేయాలి వాళ్ళకి న్యాయం. బ్యాటరీ సైకిల్ 10 పైసలకే కిలోమీటర్ ప్రయాణం బారెవ్వా అని అంటున్నారు చూసిన జనం. ఇంకొన్ని రోజులల్లా కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ గా కార్యక్రమం చూడడానికి చాలా మంది వెయిటింగ్. షర్మిలక్క షురూ చేసింది నిరుద్యోగ దీక్ష అటంక మల్లేస్తారేమో పెద్ద శిక్ష. ఎండాకాలంలో ఎక్కువ తాగుతున్నారు చల్లని బీర్లు ఇదెక్కడి కథరో అని పరేషాన్ అవుతున్న ముచ్చటిన నెటిజన్లు. యజమానిని కాపాడింది ఓ మూగజీవి అటంక మస్తు మంది మెచ్చుకున్నారు వీడియో చూసి. ఇవాళ మన అదుర్స్లా ఆ ముచ్చటని ఈ ముచ్చటని చెప్పకుండా ఇక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. ఏందో ఏమోరా నాయన ఇప్పుడు నడుస్తున్న కాలంని చూస్తుంటే ఏం సమజ అయితలేదు. అరే ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు వానలు పడతాయో తెలిసి పాడైతలేదు. అరే ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఎవ్వరు ఏ తిరగ తిప్పలు పడుతున్నారో తెలియదు గాని ఇగో వీళ్ళు మాత్రం మస్తు గోసలు పడుతురు. ఓ ముచ్చట్ల చెప్పాలంటే ఇలా బాధలు ఎవ్వరికి చెప్పలేని తిరుగున్నాయి. చలో ఇక ఆలస్యం చేయకుండా గా వార్త ఏందో అందరు ముప్ప రాసుకుందాంపా. మళ్ళా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఇవాళ మనం 3 పూటలా ఇంత కడుపు నిండా తిండి తింటున్నామంటే వాళ్ళ వల్లనే. కానీ వాళ్ళనే కాలం పరేషాన్ చేస్తే వాళ్ళ గోస ఎవరికి చెప్పుకుంటారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక 3 రోజుల సంధి మన దగ్గర వడగండ్ల వానకు చాలా రకాల పంటలు ఖరాబ్ అయినాయి. వరి, పచ్చిమిర్చి, మొక్కజొన్న ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పంటలు ఖరాబ్ అయినాయి. కాలం చేసిన తప్పుకు మేమెట్లా ఆగం కావాలి అని బోరున ఏడుస్తున్నారు మన దగ్గర రైతన్నలు. ఇగో ఇక్కడ చూడురి ఓ రైతన్న పంట ఖరాబ్ అయ్యేసరికి బాధ తట్టుకోలేక పాట ఎట్లా వాడుతున్నాడు. ఇలా అయిపోయిన శాన్లలో మేము ఎలా బతుకుతాం తండ్రి. రైతని ఏలేటి నేతల కోతలు చల్ మేత పెట్టే తాత రైతని ఏలేటి నేతల కోతలు ఇన్ని తీర్లుగా నష్టపోతారా రైతు నాదుక్కునే దిక్కు లేదురా. పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా రాక రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. పొమ్మన్న పోది ఈ వానరా సెలరేగిన తూపోనరా పొమ్మన్న పోది ఈ వానరా సెలరేగిన తూపోనరా రాక రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. అయ్యా అవసరమైనప్పుడేదిరా ఎటుమొక్కినా కానరాదురా నువ్వు వద్దన్న వచ్చిన వానరా నిండు పంటల్ని ముంచెల్లిపోయరా. సక్కనైన మొక్క సేండురా సక్కనైన మొక్క సేండురా సంకలో కంకిడిసిపోయరా. చక్కనైన మొక్క సేండురా సంకలో కంకిడిసిపోయరా. రమ్మన్న రాదు ఈ వానరా పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా రాక రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. మిర్చి వేసిన రైతు ఆశలు చెడగొట్టి వెళ్ళిన గాలులు తెల్లంగా బూసెట్టి మిరపర పూతరాని నల్లగా అయిపోయరా. అవసరమైనప్పుడేదిరా నువ్వు వెటిమక్కినా కానరాదురా చల్ అవసరమైనప్పుడేదిరా నువ్వు వెటిమక్కినా కానరాదురా. చూసిన అరులా గా అన్న గోస ఏ తీరుగున్నదో. రేయనక పగలనక కష్టపడి పంట పండించిన రైతులకు ఈ వడగండ్ల వాన పెద్ద మోసం అనే చెప్పుకోవచ్చు. మరి ఇలా మనం తెల్లారి లేచి ఇంత తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. మరే ఇలా కాలం చేసిన మోసంకు
సర్కారు రైతన్నలకు ఏం చేస్తుందో గట్లనే వాళ్ళను ఎట్లా అరుచుకుంటారో అని నెటిజన్లు అనుకుంటే ఓసార్లు జర మా కష్టం చూసిర్రు, గట్లనే ఇలా మన గోస చూడుర్రి, జర మమ్మల్ని ఆదుకోండ్రి, గట్లనే మాకు న్యాయం చేయండ్రి అని మస్తు తల్లడిల్లుతున్నారు మన దగ్గరున్న రైతులు. ఇవాళ రేపు తెల్లారు లేస్తే ఏమైతుందో అని భయపడి బతుకుతుంటే మళ్ళా మారుతున్న కాలం వల్ల ఇంకెన్ని తిప్పలు పడాలో అని మస్తు రంది పడుతున్నారు ముచ్చటిన్న జనాలు. ముచ్చట షురూ చేసే ముందు నేను ముందుగా మిమ్మల్ని ప్రశ్న అడగాలి. గదేందంటే మన అదర్స్ న్యూస్ లో టాలెంట్ కి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులైంది కదా. గందుకోసమే నేను ఇవాళ మీ కొరకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ తోటి వాళ్ళ కొరకు ఏమైనా అక్కడికొచ్చే పని చేసుకుంటారు, ఇంకొంతమంది వాళ్ళ టాలెంట్ తోని అవతలకి ఆసర కావాలని చూస్తారు. అయితే గట్లనే ఒక అన్న దగ్గర ఉన్న టాలెంట్ తోని చాలా కష్టపడి సమయం తీసుకొని చక్కటి ఉపాయం చేసిండు. చలో ఇక ఆలస్యం ఎందుకు, మరి జల్దీగా అన్న టాలెంట్ ఏందో చూద్దాం పారి. మరి ఇలా మేము బయటకొచ్చినాక టాలెంట్ ముచ్చట ఏంటంటే, ఇక ఇక్కడ కనబడుతున్న అన్న పేరు ఆదిత్య. ఇక అన్న ఉండేది మధ్యప్రదేశ్లో అన్నట్టు. ఇక ఈ అన్నకున్న అలవాటు ఏంది అంటే చిన్నప్పటి సంది అన్న దగ్గర ఉన్న వస్తువులతోని ఏదో ఒకటి చేస్తాడంట. మళ్ళా అన్న చేసిన పరికరాలను ప్రాజెక్టుల్ని చూసి మస్తు మంది మెచ్చుకున్నారు. గట్లనే అన్నకు అవార్డులు కూడా వచ్చినాయి. గట్లనే అన్న అదే ఆలోచనతో జర నలుగురికి అక్కడికి వచ్చేటట్టు పని ఏదైనా ఒకటి చేయాలని ఇగో అన్నకి ఇక్కడ కనబడే బ్యాటరీ సైకిల్ తయారు చేసిండు. మరి ఇలా మనకు ఆసరయ్య ముచ్చట ఏంటంటే ఈ బ్యాటరీ సైకిల్ 10 పైసలకే కిలోమీటర్ వరకు ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల వరకు పోతుంది అన్నట్టు. గట్లనే ఈ బ్యాటరీ సైకిల్ తయారు చేయడానికి ఈ అన్నకు 30 రోజులు పట్టిందంట. అయితే గిట్లా అన్న ఆలోచన చేయడానికి కూడా ఒక ముచ్చట ఉన్నది. పేదోడు కూడా ఎసొంటి తిప్పలు పడకుండా తక్కువ ఖర్చుతోని బండి నడపాలనే ఆలోచనతో చేసిండన్నట్టు. గీ అన్న ఇంత మంచి ఉపాయం అన్న చేసిన ఆలోచన చూసి మస్తు మంది మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. అన్న వార్త మన ఇంటర్నెట్లో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక ఎన్నడెన్నడా అని ఎదురు చూస్తున్న మన కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పట్నంలో ఎక్కడికెళ్లి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా చెప్పుకున్నాం. అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది, గట్లనే అక్కడ మన లీడర్లకు ఉన్న సౌలతులు ఏంది, ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అయితే రిబ్బన్ కటింగ్ టైం దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల ఆలోచనలు చాలా రకాలుగా మారుతున్నాయి. ఇగో ఈ ముచ్చటంతా మొన్నటి వరకు మాట్లాడుకున్నది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. మరి గా వార్త ఏందో మీరే ఒకసారి చూడుండ్రి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇక గిట్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గట్టనే మంత్రులు, ఇక జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇక అందరికి మీటింగ్ లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాలు లోపలికి రానియరట. గట్లనే ఇక వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళ నుండి వాళ్ళకు కరెంటు బండ్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గట్టనే 30వ తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలో ఇక వివరాలన్నీ తర్వాత చెప్తారట. ఇక ఇప్పుడు ఈ పండుగకు చాలా ఎత్తున జనాలు రావాలి. గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు. ఇక ఏంది లేలేనా 35,000 మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట. ఇక గట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు. ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాగానే మొదల సీఎం సారు క్యాబిన్లో కూర్చుంటాడట. ఇక ఐటక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఇక మంచి చెడు మాట్లాడుకుంటారట. ఇక ఇదంతా ఇప్పుడు సచివాలయం ముచ్చట. ఈ
బ్రేక్ తర్వాత ఏముంటాయి, రాజకీయ ముచ్చట్లే కదా. షేలో ఇయాల్టి మన రాజకీయ వార్త ఏంది అంటే షర్మిలక్క ముచ్చట. అగో గదేంది, షర్మిలక్క ముచ్చట అయిపోయింది కదా మొన్ననే. పోలీసులు పట్టుకున్న రుత్త పుణ్యానికి హౌస్ అరెస్ట్ ఇట్లా చేసిళ్ళు. అటెంక మేడ చేతుల దెబ్బలు తిన్నారు గాని గది వేరే ముచ్చట. ఇక మొత్తానికి వాళ్ళు అనుకున్నట్లు పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినరు. ఇక మంచోషేడో మొత్తానికి షర్మిలక్కకు బెయిల్ గిట్ల వచ్చింది. ఇక ఇంకా ఏమున్నది ఇంట్లో వార్త అని సోచాయిస్తురులే. చెలో ఇక వార్త ఏందో నేను వివరంగా చెప్తా గానీ ముందుగాలైతే మీరు ఈ వీడియో చూడిపోరి. షర్మిలక్క ముచ్చట అయిపోయింది కదా, మొన్ననే పోలీసులు పట్టుకున్నారు ఉత్త పుణ్యానికి హౌస్ అరెస్ట్ గిట్లా చేసిళ్ళు. అటెంకా మేడం చేతుల దెబ్బలు గిట్లా తిన్నారు. ఇక మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకుపోయినరు. ఇక మంచోషేడో మొత్తానికి షర్మిలక్కకు బెయిల్ కూడా వచ్చింది. ఇక ఇంకేమున్నది ఇంట్లో వార్త అని సోచాయిస్తున్నారులే. ఇక ఇక్కడ అస్సలు వార్త ఏందంటే అగో నేనే తప్పు చేయలేదు, గట్లనే నేను ఇవాళ యువత కోసం కొట్లాడుతున్నా, ఇక అట్లనే ఉద్యోగాలు లేని నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా. ఇక ఎవ్వలేం చేసినా నా పోరాటాన్ని మాత్రం నేను ఆపనని ఇవాళ షర్మిలక్క నిరుద్యోగ దీక్ష కూడా షురూ చేసింది. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే మరి ఇప్పుడున్న తెలంగాణ లొల్లిలల్లా షర్మిలక్కకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరెనక నిలబడతారు అని ఆలోచన చేసే లోపల ఇగో మన గద్దరన్న షర్మిలక్కను కలిసి మంచి చెడు మాట్లాడి ఇక మొత్తానికి ఏం చెప్తుండంటే, కాకపోతే ఈసారి ఇట్లా వచ్చేటప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పేరు మీద తెలంగాణ రక్తాన్ని తర్పం చూసిన అనేక మంది బిడ్డలు నేను ఇలా మోసుకొని పోయిన వాళ్ళను యూనివర్సిటీలో వాళ్ళని ఎత్తుకొని పోయినా, వాళ్ళని బొందు మీద ప్రామిస్ చేసిన మీకు ఉద్యోగాలు వస్తాయని. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వెళ్ళాలి. నేను అక్కడి నుండి 69 ఉద్యమంలో పాల్గొన్నా, తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొన్నా. నేను ఏం అడగలే, ప్రజాస్వామికంగా తెలంగాణ ఉండాలన్నా, తెలంగాణ దేనికోసం కొట్లాడినాం. అరే ఆంధ్ర రాయలసీమ ఉన్నప్పుడు కనీసం వాళ్ళన్న ఆపోజిషన్ లో ఉండి దేకలేదు అంటుండే, నువ్వు లటుకున కింద పడుతుంటివి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కన్నీళ్లు తప్ప ఏమొచ్చినాయని అడుగుతున్నాను. యుద్ధం ఇది విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థులకు పాలకులు జరిగిన యుద్ధమే. అగో ఇన్నారు గద్దరన్న ఏమంటుండో, తెలంగాణ వచ్చినాక మనకు కన్నీళ్లు తప్ప ఏం మిగల్లే అని అంటుండు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో పాటలు పాడి తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే, ఉద్యమాలల్లా అన్న గొంతుతోని పాటలు పాడి తెలంగాణ కోసం కొట్లాడితే ఇవాళ తెలంగాణ వచ్చినాక ప్రజల కన్నీళ్లు తప్పుతలేవు, అటు రైతులకు గోసలు తప్పుతలేవని అంటుర్రు ముచ్చటిన్న పబ్లిక్. తెలంగాణ కోసం పాట పాడి ప్రజలను ముందటికి తీసుకుపోయిన గద్దరన్న కూడా ఇవాళ ఇట్లా అంటుండంటే ఇక లీడర్లు ఓ పారే ఆలోచన చేయాల్సిందే అని అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. ఇక ఇవాళ ఏది ఏమైనా మనం ఒక్క ముచ్చట గురించి చాలా సేపు మాట్లాడుకోవాలి. వామ్మో ఏంది అసలు 3 మాసాల తర్వాత వచ్చే పరిణామాలన్నీ మాసం షురుగాక ముందే వస్తున్నాయి. ఇప్పుడు మేము చేయబోయే ముచ్చట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటారు ఇగో ఈ ముచ్చట మనం 3 రోజుల సంది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇదే మండుతున్న ఎండల మీద మనం ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి. అయినా అంటే అనొద్దుగానికి ఇప్పుడు నడుస్తున్న ఎండాకాలంలో లోకమంతా ఒక ఎత్తు అయితే ఈ లోక ఎత్తు అని చెప్పచ్చు. ఏందో ఏమోపో ఓది కెండలు కొడుతుంటే అందరు బయటకు పోయి పండ్ల రసాలు చల్ల నీళ్ళు తాగుతుంటే ఇగో గీళ్ళు చూడుర్రి ఏం తాగుతుర్రో. ఇక్కడ మనం మొత్తం మాట్లాడుకోవాల్సింది ఇక వయసు పోరగాళ్ళు, అంటే ఇక జర పెద్దలు కాకుండా చిన్నలు కాకుండా నడి మధ్యలో ఉన్న వయసు పోరగాళ్ళు ఈ మందుకు చాలా బానిసలైనని చెప్పుకోవచ్చు. అవు ఇంటర్ పాస్ కానోడు కోటర్ తాగుతాడు, 10 పాస్ కానోడు బీరు తాగుతున్నాడు. అవు మళ్ళీ ఇప్పుడు మన 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే 20 ఏళ్ళ దాకా ఉన్నోళ్ళే చాలా మందికి మందు తాగుతున్నారట. గట్లనిగా జరిగిన బీరు కూడా ఎక్కువనే ఉన్నదట అని చెప్తున్నారు. ఇక ఈ ముచ్చటంతా మనం చెప్పుకున్నది కాదు, అవు సర్కారు వాళ్ళు చెప్తేనే ఈ ముచ్చట మనం మీకు చెబుతున్నాం. చూసినారు పోరగాళ్ళు అంటే 10 నుంచి 20 అంటే తెలిసి తెలవని వయసు. ఇక ఈ ఏజ్ లో ఇంతగానో తాగుతున్నారంటే ఇక రేపు ఇంకా ఎంత ముందడి పోతారో చూడాలి. మరి ఇక అగో చూసినారు ఇప్పుడే ఈ వయసులో ఇంతగానో తాగుతాంటే ఇక ముందడి ఇంకెందుకు తాగుతారో, మరి తాగుడికి ఇంకెంత మరుగుతారో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు.
ఇక గీ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇవాళ రేపు మీ అందరికి ఒక ఎరకైన ముచ్చటే. అవు ఇక ఇవాళ రేపు పోరగాన్లో బర్త్డే పార్టీ వచ్చిందంటే కథం ఇక గంటలో ఎవడో కూడా థమ్స్అప్ గాడు ఉంటాడు. ఇక వాడు జర మందు తాగడంటే కథం ఇక గంటల నుంచి వాడు పక్కకు పోవాల్సింది. ఇక మందు తాగిన వాళ్ళంతా సోపతి కావాలన్నట్టు తాగనుడు అక్కరకు రానుడు అన్నట్టు. ఇక గిట్ల కూడా ఈ మధ్యలో చాలా మంది పోరాలు తాగుడుకుని ఎరిసిళ్ళు. అవు మరి ఇక గిడి గిట్లుంటాయి ఇక గిడి చూడదు. ఇక ఇవాళ రేపు ఇక ఈ పబ్బులలో కానీ పోవుడు గడ సింధు గిందు వేసుడు కథం ముక్కేసుడు మందు తాగుడు. ఇక గిట్ల కూడా చాలా మంది అలవాటు పడుతున్నారు మందుకు. ఇక గీ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇక్కడ చూడుర్రి. ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు తేడా లేకుంటే కథం ఇక సిగరెట్లు కనుడు పొగలు మొత్తం బయటకు గుంజుడు లోపలికి వదులుడు. ఇక గిదే కథ నడుస్తున్నది. ఇక ఈ సిగరెట్ మందు ఒకటే తక్కువైంది అన్నట్టుగా ఈ నడుమ ఇక ఈ డ్రగ్స్ కూడా బాగానే అలవాటు చేసుకుంటున్నారు. అవి ఇక మరి ఈ లెక్కన చూసుకుంటే ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు ఇక ఇప్పుడే గిట్లు ఉన్నారంటే ఇక రేపు రేపు ఇంకెట్లా ఏ తిరిగి అవుతారో అని మస్తు పరిశాన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ తల్లిదండ్రులు జర ఎందుకన్నా మంచిది పోరగాల మీద ఓ పని నజర్ పెట్టి ఉంచుర్రి. ఇయాల రేపు మనుషుల కన్నా మూగ జీవాలే చాలా నయం అనిపిస్తున్నాయి. ఎందుకంటారా? అవు ఇయాల రేపు మనిషికి ఏమన్నా సాయం చేస్తే మరి వాళ్ళుగా ముచ్చట యాదుకుంచుకుంటారో లేదో తెలియదు గాని మూగ జీవాలకు ఒక్కసారి మనం ఇంత బువ్వ పెడితే గట్లనే ఆపద సమయంలో ఆదుకున్నా ఇక అవి ఎల్లకాలం మనకు విశ్వాసం చూపిస్తూనే ఉంటాయి. మరి ఈ ముచ్చటంతా ఇప్పుడందుకు చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారులే. షేలో ముందుగాలైతే మీరు ఈ వీడియో చూడండి, అటెంక నేను అస్సలు ముచ్చటేందో చెప్తా. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇక్కడ కనపడే పిల్లి ఉన్నది కానులే. ఇక ఈ పిల్లి ఒక విషయంలో చాలా మందిని ఏడిపించిందనే చెప్పుకోవచ్చు. అగో మరి గంతకనం ఏం ఏడిపించింది ఏం కథ అని అంటారు. అయ్యో ఇక్కడ కనబడే ఇద్దరు యజమానులు ఇక ఈ పిల్లిని సాదుకుంటారు అన్నట్టు. ఇక కథ మరి సాదుకున్నప్పుడు జర అంతో కొంత విశ్వాసం చూపెట్టాలి కదా. ఇక అట్లనే ఒక టైంలో అగో ఈ ముసలైన కింది పోయి టీవీ చూస్తుంటే ఇక ముసలమ్మ పైన ఉన్నది అన్నట్టు. ఇక జర పానం మంచలేదు కానులా ఒకసారి ఉన్న పాలంగా అడ్డం పడేసరికి అగో కథం పిల్లి ఎమ్మటే చూసి కింది దా కొరికి ఇక చెయ్యి కొరికి అగో పైన ఇట్లున్నదని సైగా చేసిందా కథం. ఇక ఎమ్మటే ముసలైన పైనకి పోయి ఎమ్మటే ముసలవ్వని చూసిండు. అర్రేవా చూసినారులా మూగజీవైనా నోరు లేకపోయినా కూడా అగో జర్ర ఇంత పెంచుకున్నందుకు గట్లని ఇంత బువ్వ పెట్టినందుకు ఏ తిరిగా విశ్వాసం చూపెట్టిందని చెప్పేసి చాలా మందిని మస్తు మెచ్చుకుంటారు ఈ పిల్లిని. ఇక మొత్తానికి ఈ ముచ్చట చూసినాక ఇగో యూకే బెస్ట్ క్యాట్ అవార్డు కూడా ఈ పిల్లి నామినేట్ అయిందట. అరే వా చూసినారులా నోరు లేని మూగజీవేనా ఎంత మంచిగా కాపాడిందో. అగో మనుషులకు మూగజీవాలకున్న తేడాని మళ్ళీ నిరూపించినట్టే అనుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేరి. వీడియో చూసినారులా అగో అకాల వర్షాలతో రైతన్నలు కన్నీరు గారుతా అంటే ఇగో సారు కార్యకర్తల ప్లీనరీల పేర్లతో ఇగో సంబరాలు చేసుకుంటున్నారు. నీ యొక్క కనీసం అగోకి రాష్ట్రంలో ఏమైతుంది రైతుల గోసలు ఎట్లున్నాయి ఏం కథ. అగో మరికి కాలం మంచి లేక గిట్లా వర్షాలు పడే మరి ఇలా వాళ్ళకి ఇంత ఆసరైదాం మంచి చెడు చూసుకుందాం అని చెప్పకుండా అగో మీటింగులు పెట్టి గిట్లా డ్యాన్స్ ఎత్తాలి. అగో గది మన బంగారు తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చలో ఇవాళ అదర్స్ న్యూస్ ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయిలే. ఇంకా కొన్ని మంచి ముచ్చట్లు రేపు పట్టుకొస్తా. అంతవరకు నమస్తే.